మంగళగిరి టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో అరెస్టులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే కొందరు నిందితుల్ని రిమాండ్కు పంపిన పోలీసులు మిగిలిన వారిపై దృష్టి పెట్టారు. దీంతో అరాచక అల్లరి మోకల గుండెల్లో రైళ్లు పరుగులు తీస్తున్నాయి. మరోవైపు అలాంటి వారిలో కొందరు గుంటూరు ఎంపీ ఎమ్మెల్యేల ఆఫీసుల దగ్గర కనిపించడంపై కేడర్ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఎన్నికల సమయంలో పార్టీలో చేరిన వారిలో టీడీపీ ఆఫీస్పై దాడి చేసిన నిందితులు ఉన్నారని టాక్. వైసీపీ ఓటమిని ముందుగానే ఊహించిన అరాచక అల్లరి మోకలు టీడీపీని సేఫ్ జోన్గా భావించారా? వైసీపీ నేతలే ముందుగా అలాంటి వారిని తెలుగుదేశంలోకి పంపించారా? టీడీపీ కార్యాలయంపై దాడికి సూత్రధారులెవరు? మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసు దర్యాప్తు స్పీడ్ అందుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించి పలువురిని అరెస్టు చేశారు. దాడికి వైసీపీ ఎమ్మెల్సీ కీలక సూత్రధారి అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆర్కే అనుచరులు 7గురిని నిందితులుగా గుర్తించారు. మిగిలిన నిందితులను గుర్తించే ప్రయత్నంలో ఉన్నారు పోలీసులు. ఈ దాడికి సంబంధించి సుమారు 150 మందిపై కేసులు నమోదు చేసే అవకాశం ఉందని సమాచారం. దాడికి పాల్పడిన వారిలో తాడేపల్లి, గుంటూరు, గుణదల, రాణిగారి తోట, కృష్ణలంక, గుంటుపల్లికి చెందిన వారి ఎక్కువ మంది ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల కదలికలపై నిఘా పెట్టారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నేతలపై రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడింది. 2021 అక్టోబర్ 19న వైసీపీ మద్దతుదారులు పార్టీ ఆఫీస్పై కర్రలు, రాళ్లతో దాడికి పాల్పడ్డారు. టీడీపీ ఆఫీసులోని సిబ్బందిని గాయపరిచారు. అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. అప్పట్లో ఈ మొత్తం వ్యవహారంపై రాజకీయ రగడ జరిగింది. గుంటూరుకు చెందిన వెంకటరెడ్డి, మస్తాన్ వలి, దేవానందం, రాంబాబు, మొహియుద్దీన్ అరెస్టుతో కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ఈ కేసుపై విచారణ చేస్తున్న పోలీసులు 4 బృందాలుగా ఏర్పడి నిందితుల వివరాలను సేకరిస్తున్నారు. తమ కోసం గాలిస్తున్నట్లు తెలుసుకున్న నిందితుల్లో కొందరు అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు సమాచారం. మరికొందరు టీడీపీ నేతలతో రాయబారాలకు వస్తున్నట్లు తెలుస్తోంది. గుంటూరుకు చెందిన కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, వైసీపీ నేతలు, విద్యార్థి విభాగం నేతలను అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ నేత పట్టాభి సీతారాం అప్పటి సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు చేయడంతో ఆగ్రహించిన వైసీపీ శ్రేణులు దాడి చేసి అద్దాలు, ఫర్నిచర్తో సహా వాహనాలను ధ్వంసం చేశారు. టీడీపీ నేతల ఫిర్యాదుతో అప్పట్లో కేసులు పెట్టిన పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల మరికొందరిని అరెస్టు చేశారు. టీడీపీ ఆఫీస్తో పాటు ఆ పార్టీ నేత పట్టాభి నివాసంపై కూడా వైసీపీ మద్దతుదారులు దాడి చేశారు. ఇంట్లోని విలువైన వస్తువులు ధ్వంసం చేసి వీరంగం సృష్టించారు. వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ నేత దేవినేని అవినాష్ ఈ కేసులో కీలక సూత్రధారులని తేలింది. అయితే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముందుగా ఈ కేసు దర్యాప్తులో పెద్దగా పురోగతి లేకపోవడంతో తెలుగుదేశం కేడర్ కొంత అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇప్పటికే వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి ప్రధాన అనుచరుల్లో కొందరు టీడీపీలో చేరారు. మరికొందరు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎమ్మెల్యే ఆఫీసుల దగ్గర కనిపించడం కేడర్ కు ఆగ్రహం తెప్పించింది. సోషల్ మీడియా వేదికగా తమ ఆవేదన వ్యక్తం చేశారు. కానీ గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్, వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి, ఈస్ట్ శాసనసభ్యుడు నసీర్ అహ్మద్ దీన్ని పట్టించుకోలేదు. ఎన్నికల సమయంలోనే కొందరు నిందితులు టీడీపీలో చేరిపోయారు. ప్రభుత్వం మారిన తర్వాత అలాంటి వారు టీడీపీ, ఎంపీ, ఎమ్మెల్యేల ఆఫీసుల దగ్గర కనిపిస్తున్నారు. వారి పట్ల అప్రమత్తంగా ఉండకపోతే ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకోవాల్సి వస్తుందని అంటున్నారు. ఎంపీ, ఎమ్మెల్యేల తీరుపై కేడర్ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. మరోవైపు వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి తన అనుచరుల్లో కొందరిని ముందుగానే టీడీపీలో చేర్పించారు. వారిలో టీడీపీ ఆఫీసుపై దాడి చేసిన వారు ఉన్నారు. పోలీసులు ఈ కేసు దర్యాప్తును ముమ్మరం చేసిన తరుణంలో ప్రజాప్రతినిధుల్లోనూ ఆందోళన నెలకొంది. వైసీపీ నుంచి తాము చేర్చుకున్న వారు ఎవరు, ఎప్పుడు చేరారు అనే వివరాలను తెలుసుకుంటున్నారు. పార్టీ అధిష్టానం ఆరా తీస్తున్న నేపథ్యంలో లేళ్ల అప్పిరెడ్డి అనుచరులను చేర్చుకున్న టీడీపీ ప్రజాప్రతినిధులు ఎలాంటి సంజాయిషీ ఇచ్చుకుంటారో వేచి చూడాలి.